క్షమించండి అమ్మా, మిమ్మల్ని బాధ పెట్టాలని అనలేదు. అన్న అని పిలిచావు కదా, ఒక అన్నగా ఆలోచించి చెల్లి పెళ్ళి ఎప్పుడు అని అడిగాను. అది మీకు కష్టం అనిపించుంటే నన్ను క్షమించమ్మా. ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్ళనేది కలలాగా ఉంటుందన్నా. ఆ కల నిజమైన రోజు తన కల నిజమైందని ఎంతో సంతోషిస్తుంది. అదే కలగా మిగిలిపోయిన రోజు నా జీవితం ఇంతేనని బాధపడుతుంది. ఇంకెప్పుడు ఇలా అడక్కన్నా. ఇక బయలుదేరదామా? సరేనమ్మా. వెంకట్, వెనకాల వెహికల్ వస్తుంది, జాగ్రత్త. బుద్ధుందా లేదా నీకు? అటు పక్క వెహికల్ వస్తుందని నేను అరుస్తూనే ఉన్నాను. ఆ మాత్రం చూసుకోకుండా ఎలా? నీకేదైనా జరిగితే నా పరిస్థితి ఏంటి? ఎందుకంత కంగారు పడుతున్నావు నేహా? నేనేం చిన్నపిల్లాన్ని కాదు కదా, అయినా నాకేం జరుగుతుంది? ఏమైందని ఎంత కూల్గా అడుగుతున్నావు, కానీ నీకేమవుతుందోనని నా గుండె ఆగినంత పని అయింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకు. నీకేమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి? ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా. ఇంకెప్పుడు ఇలాంటి ప్రాంతాలకు తీసుకురాకు. రారాదా, అక్కడే ఆగిపోయావే, కమ్ రా. చూసావా రాధా, పాణిగ్రహణం జరిగిపోయింది. ఈ క్షణంతో మనకి సగం పెళ్ళైపోయినట్టే. ఇలా జరగడంతో మనం ఈ ప్రకృతి సాక్షిగా, ఆ పంచభూతాల సాక్షిగా భార్యాభర్తలుగా మారినట్టే. నేను నీ చేయి పట్టుకుని చాలాసార్లు నడిచాను. అలా అయితే పాణిగ్రహణం ఎప్పుడో అయిపోయినట్టే కదా. మన మనసులు కలిసినప్పుడే మన వివాహం అయిపోయినట్టే. భార్యాభర్తలు ఇలా చేతిని పట్టుకుని నడవడం తప్పు కాదు. రాధా, రెండు మనసులు కలిసిన ఈ జీవితానికి నువ్వు తప్ప ఇంకెవరూ లేరని నేనెప్పుడో నిర్ణయించుకున్నాను. నీతోనే కలిసి జీవించాలి అని నా మనసులో బలంగా అనుకున్నాను. నీలాంటి ఒక ఉన్నతమైన మనిషి సహచర్యంలో నేను బతకబోతున్నానని తెలిసినప్పుడే నాకెంతో సంతోషంగా ఉంది. కానీ మనం జీవితాంతం కలిసి జీవించాలంటే అగ్ని సాక్షిగా నువ్వు నా మెళ్ళో తాళి కట్టాలి. అరుంధతి సాక్షిగా మనం కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి. పెద్దలు అందరి ఆశీర్వాదం తర్వాతే మన పెళ్లి పుస్తకంలోని కొత్త అధ్యాయం మొదలైనట్టు అవుతుంది. అంతవరకు నేను నీతో కలిసి నడుస్తున్నాను అనే కానీ అవి సప్తపదులు కాదు అని తెలుసుకో. నేను తెలుసుకోవడం కాదు, నేనేంటో నీకు చూపిస్తాను. అవునా? పట్టుకో చూద్దాం. హే రాధా, ఆగు. రాధా, ఆ తూర్పు వైపు చెట్లున్నాయి కదా, అక్కడి నుంచి ఇటు పక్కున్న కొండంచు వరకు 350 ఎకరాలు మొత్తం మనవే. ఇటుపక్క బండరాళ్ల నుంచి దూరంగా గోడ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు 80 ఎకరాల భూముంది, అది మనదే. కానీ దాన్ని అమ్మవారి గుడికి మా నాన్నగారు రాసిచ్చారు. అదిప్పుడు దేవుడి మాన్యం.
దాని మీద వచ్చే ఆదాయం ఆ తల్లికే చెందుతుంది. ఇదిగో ఇప్పుడు ఆ స్థలం కనిపిస్తుంది కదా, మ్మ్. అది 10 ఎకరాలు. అక్కడే మనం సీడ్స్ బ్యాంక్ పెట్టబోతున్నాం. ఈ ఊరు రైతులకు ఎంతో ఉపయోగపడేలా నిర్మించాలని బ్యాంక్కి ఆ ప్రదేశాన్ని సెలెక్ట్ చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. మురారి 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 రాధా, మురారి రాధా, వద్దు, నువ్వు రావద్దు. నీకేమైనా జరుగుతుంది, దయచేసి నువ్వు రావద్దు రాధా. మురారి రాధా, వద్దు, నువ్వు రావద్దు. మురారి చెల్లి మురారి ఇప్పటికైనా నమ్ముతావా రాధా? ఈ జీవితానికి జీవం పోసింది నువ్వేనని. ఇప్పటిదాకా నీతో నడిచిన అడుగులే ఇప్పుడు నా ప్రాణం పోకుండా కాపాడే. నీతో జరిగిన పాణిగ్రహణమే మళ్ళీ ఈ ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చింది. ఈ ఊపిరి ఆగిపోకుండా నువ్వే నన్ను కాపాడుకున్నావు. పంచభూతాల సాక్షిగా మన ప్రేమ గొప్పతనాన్ని చాటడానికి, మన జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? అగ్ని సాక్షిగా నీ మెడలో తాళి కట్టేదానికన్నా నింగి నేల సాక్షిగా ఈరోజు నువ్వు నాకు మరో జీవితాన్నిచ్చావు. ఈ జీవితమంతా నీకు రుణపడి ఉంటాను. ఒక్కసారిగా నా గుండె ఆగిపోయింది తెలుసా? రాధా, నీకేమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి మురారి? అసలేం జరుగుతుందో కూడా ఊహించుకోలేకపోయాను. అది తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. చెప్పాను కదా, నువ్వే ధ్యాసగా బ్రతుకుతున్న నాకు శ్వాసనిచ్చావని. నాకు మాత్రం జరిగింది తలుచుకుంటూ ఉంటే ఊపిరి ఆడడం లేదు. అయితే సరే, నువ్వు నాకు శ్వాసనిచ్చావు కదా, నీ శ్వాసనే మళ్ళీ నీకు తిరిగిచ్చేస్తాను. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను కార్తీక్ని మాట్లాడుతున్నాను. చెప్పండి కార్తీక్ గారు. అదే సార్, భాను గురించి ఇంకేమైనా తెలిసిందా అని మీకు ఫోన్ చేశాను. ఫారెస్ట్ మొత్తం వెతికాం సార్, అక్కడ ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ కనిపించలేదు. మేము ఈ కేసు వదిలేసాము అనుకోకండి, మా టీం వెతుకుతూనే ఉంటుంది. ఏదైనా డెవలపింగ్ మ్యాటర్ ఉంటే నేను మీకు ఫోన్ చేస్తాను. యూ డోంట్ వరీ. మీ మాటకు అడ్డు చెప్తున్నానని మరోలా అనుకోకండి సార్. ఇది మీరు డ్యూటీలో ఒక భాగంగా చేస్తారు, కానీ నేను నా జీవితం కోసం ఎదురు చూస్తున్నాను. అందుకే
భాను ఆచూకీ ఏం తెలుస్తుందా, ఎప్పుడు తెలుస్తుందా అని అనుక్షణం నేను ఏదో ఒక రకంగా తపన పడుతూనే ఉన్నాను. అందుకే మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను. ప్లీజ్ సార్, ఒక భర్తగా మీ భార్య మిస్ అయినందుకు మీరెంతగా ఫీల్ అవుతున్నారో నేను ఊహించగలను. బట్ ఎలాంటి రిజల్ట్ రానప్పుడు ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. నేను అక్కడి నుంచి వచ్చేసానని మీరు ఎవరూ దయచేసి ఈ విషయం లైట్ తీసుకోవద్దు సార్. ప్లీజ్ యాజ్ ఇట్ ఈస్గా, అదే సీరియస్గా ఎంక్వైరీ చేయండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. తప్పకుండా సార్, ఇట్స్ మై డ్యూటీ. ఏమైనా అప్డేట్ వస్తే నేనే మీకు కాల్ చేస్తాను. ఉంటాను సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ. అమ్మా చాందిని, టాబ్లెట్స్ అవి వేసుకున్నావా? మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు చెకప్కి వెళ్ళాలి? నీ మనసులో ఎంతో బాధను దాచుకుని నా గురించి అడుగుతున్నావు కదన్నయ్య. ఇదే అన్నయ్య ప్రేమంటే. తండ్రి తర్వాత తండ్రిలా అభిమానించే వ్యక్తే అన్నయ్య. మరి అలాంటి అన్నయ్య బాధగా ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? ఇది ఒకరు ఓదారిస్తే తీరే బాధ కాదమ్మా. భాను మళ్ళీ నా దగ్గరకు వస్తేనే ఈ ఆవేదనకి ముగింపు ఉంటుంది. అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపో అని నేను నీకు చెప్పలేను. కానీ అదే తలుచుకుంటూ ఇలా బాధపడుతూ ఉంటే నువ్వేమవుతావో అని భయం వేస్తుంది. అందుకే చెప్తున్నాను, వదిన ఎక్కడున్నా తను క్షేమంగా ఉంటుందని కోరుకుందాం. తప్పకుండా తిరిగి వస్తుందని ఎదురు చూద్దాం. ప్లీజ్ నీ మనసుని నువ్వే కొంచెం కంట్రోల్ చేసుకో. చాందిని, నేను ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోవడానికి ఒక బలమైన కారణం ఉందమ్మా. భాను ఎంతో సహనంతో తన ప్రేమను కురిపించి నన్ను చాలా మార్చుకుంది. తను లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేను అనే పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ కుటుంబం కోసం భాను చేసిన త్యాగాన్ని ఎవ్వరూ అంత తేలిగ్గా తీసుకోలేరు. అంతవరకెందుకు, నేను భాను సంతోషంగా ఉన్నామని, మా ఇద్దరి హ్యాపీనెస్ని చూసి అందరూ అమ్మ దగ్గరకొచ్చి మీ కొడుకు కోడలు ఎంత బాగున్నారు, ఆ జంట ఎంత చూడముచ్చటగా ఉందో, వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే మా కడుపు నిండిపోతుందని అమ్మతో చెప్పినప్పుడు అమ్మ కళ్ళల్లో ఉండే ఆనందాన్ని చూడాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అవన్నీ జరుగుతాయన్న క్షణంలోనే భాను మనకిలా దూరం అవ్వడం తట్టుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. ఈ గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. కానీ మగవాణ్ణి కదా, కన్నీళ్లు పెట్టుకుంటే ఆడదానిలా ఏడుస్తున్నావు అంటారు. కానీ బాధ ఎవరికైనా బాధేనమ్మా. మనసుకు తగిలిన గాయాన్ని ఏ మందు మార్చలేదమ్మా. మనసుకు నచ్చిన మనిషి తిరిగి వస్తే తప్ప. కాదన్నయ్య, నువ్వు వదిన్ని ఎంతగా అభిమానించావో అంతకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించింది. అసలు ఈ కుటుంబం గురించి వదిన ఆలోచించే తీరు కానీ, అందరి విషయంలో తను చూపించే కేరింగ్ కానీ ఎవ్వరూ కూడా తక్కువ చేసి చూడలేము. అందుకే తన విషయంలో ఇలా జరిగేసరికి ఎవరూ తట్టుకోలేకపోతున్నాము. కానీ ఒక్కటన్నయ్య, నీకు గుర్తుందా, చిన్నప్పుడు మన ఇద్దరం స్కూల్లో ఆడుకుంటున్నాం. నా కాళ్ళు ఒక ముళ్ళు గుచ్చుకుంది. నేను గట్టిగా ఏడ్చాను. వెంటనే నువ్వు నా కాళ్ళు ముళ్ళు తీసి నన్ను ఈ చేతుల మీద ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చావు. ఒక 2 రోజుల వరకు నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నావు. అప్పుడు మమ్మీ ఎంతో మురిసిపోయింది. చెల్లెలంటే నీకెంత అభిమానం రా అని. నా విషయంలో అంతగా ఆలోచించే మా అన్నయ్య ఈ రోజులా ఒంటరిగా బాధపడుతూ ఉంటే, కన్నీళ్లతోనే కాలాన్ని గడుపుతూ ఉంటే చూస్తూ తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. అందుకే కొంతైనా నువ్వు ఈ విషయాల్ని మర్చిపోవాలని చెప్తున్నాను. మామూలు మనిషి అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నీ మీద నాకున్న ప్రేమ తాలూకు స్వార్థమే కావచ్చు, కానీ మా అన్నయ్య బాగుండాలన్న కోరికను మాత్రం అర్థం చేసుకో. చాందిని, మర్చిపోవడానికి భాను ఒక జ్ఞాపకం కాదు, నా జీవితం.
ఈ జీవితం తనతో ఉంటేనే నా కళ్ళల్లో వెలుగుంటుంది, నా బ్రతుకులో సంతోషం ఉంటుంది, నేను ఆనందంగా ఉంటాను. కానీ నా భాను నాకు దూరంగా ఉన్నంత వరకు ఎంత కాదనుకున్నా, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా, ఎవరెన్ని చెప్పినా ఈ గుండెల్లో బాధ, నా కళ్ళ నుంచి కన్నీరే బయటకు వస్తుంది. ఈ మాటల్లో భాను వినిపిస్తూ ఉంటుంది. అది మీకు బాధ అనిపించినా ఈ బాధ నేను మర్చిపోలేనమ్మా. రారాదా? ఇదేంటి సత్య, మీ మామయ్య రాధని ఇక్కడికి తీసుకొచ్చాడు? ఏముంది, ఈ కొండ మీద నిల్చుంటే మీకున్న పొలాలన్నీ కనిపిస్తాయి కదా, అవి చూపించడం తీసుకొచ్చాడేమో. నోరు ముయ్యండి. ఇప్పుడు ఆవిడ గారికి మాకెన్ని పొలాలున్నాయో చూపించాల్సిన అవసరం ఏముంది? అసలు వాళ్ళిద్దరూ ఇంత దూరం ఎందుకు వచ్చారో అర్థం కాక నేను చేస్తూ ఉంటే మధ్యలో మీరు ఇలా మాట్లాడకండి. కాసేపు నోరు మూసుకుని ఉండండి. రాధా, ఈ ప్రదేశానికి మన జీవితానికి ఒక మర్చిపోలేని అనుబంధం ఉంది. ఒక విధంగా నాకు మళ్ళీ ప్రాణం పోసిన ప్రదేశం ఇది. అది కూడా నీ వల్లే జరిగింది. అందుకే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. చూడు, చుట్టూ ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఈ నిర్మలమైన ప్రకృతిలాగే నీ మనసు కూడా అంతే నిర్మలంగా ఉంది. కానీ ఆ మనసులో నేనున్నాను అని నీకు గుర్తు చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. నీ గతమేంటో నీకు తెలియచేయడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. అదేంటి, మా మావయ్య ఎలా కొండంచుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు? పొలాలు చూపించాలనుకుంటే ఇక్కడి నుంచే చూపించొచ్చు కదా. మావయ్య! మురారి గారు, మురారి గారు, మురారి గారు! రాధా, 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 నన్ను కాపాడు రాధా. రాధా, రాధా, కాపాడు రాధా. ఇప్పుడు రాధకి గతం గుర్తొస్తుంది. రాధా, నన్ను కాపాడు రాధా. మావయ్య! మావయ్య! రాధా! మావయ్య!
నేను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను. మావయ్య, మావయ్య, లే. గట్టిగా పట్టుకోండి. మావయ్య, మావయ్య, గట్టిగా పట్టుకో. నీకేం కాదు, లాగండి. మావయ్య, నీకేం కాలేదుగా? ఊరుకో సత్య, నాకేం కాలేదు కదా. ముందు రాధకేమైందో చూడాలి. మావయ్య, రాధా 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 సత్య, నీళ్లున్నాయా? లేవు మావయ్య, ఇక్కడెక్కడా నీళ్లు లేవు. అనుకోని ఒక ప్రమాదాన్ని చూపించి కాపాడింది అంటేనే ఒక హెచ్చరిక చేసింది అండంలో ఎలాంటి సందేహమూ లేదు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నిర్భయంగా చెప్పండి పంతులు గారు. రాధకి మురారి బాబుకి పెళ్లి జరిపించి ఆ తర్వాత జాతర జరిపిస్తానని చెప్పారు. మీరు మొక్కుకున్న మొక్కు ప్రకారం ముందు ఆ కళ్యాణం జరగాలి, తర్వాతే ఈ తల్లి జాతర జరగాలని అమ్మవారి నిర్ణయం కావచ్చు కదా. తొందరలోనే మీ ఇద్దరికి పెళ్లి చేయాలి. నా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని నా నమ్మకం.